సూర్యాపేటలో కోహెన్స్ ఫార్మసీ కంపెనీలో భారీ ప్రమాదం జరిగింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో గ్యాస్ లీక్ అయింది. ఒక్కసారిగా దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. ప్రమాదంలో 4 కార్మికులు నాగరాజు, అంజయ్య, వినోద్, లక్ష్మయ్య మొత్తం అస్వస్థతకు గురైపోయారు. వీరిలో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో ప్రైవేట్ హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాద ఘటన విషయాన్ని కంపెనీ యాజమాన్యం బయటకు రానివ్వకుండా అడ్డుకుందని కంపెనీ ఎదుట సమీప ప్రాంతాల గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. పలుమార్లు ఇటువంటి ఘటనలు చోటు చేసుకున్నా కంపెనీ యాజమాన్యం స్పందించకుండా సమీప ప్రాంతాలకు కలుషితమైన వాతావరణంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని స్థానికులు చెబుతున్నారు. ఫార్మా కంపెనీని మూసివేయాలని, సమీప గ్రామ ప్రజలకు రక్షణ కల్పించాలని వారు కోరుతున్నారు. అదే పరిస్థితి పెద్ద పెద్ద రియాక్టర్ వెళ్తే మా గ్రామాల చుట్టుపక్కల గ్రామాలంతా పొల్యూషన్తో కాలుష్యం నిండి మన అనారోగ్యంతో గురై మేము అందరూ సరిపోతుంది. కాబట్టి తక్షణ ఈ కంపెనీ తెచ్చింది. సువెన్ కెమికల్ ఫ్యాక్టరీ అంటే కోహెన్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఇది నైట్ 2 గంటల 10 నిమిషాలకు ఇక్కడ రియాక్టర్ పేలి చాలా ఇబ్బందులు అస్తవ్యస్తంగా గురై ఆ విషవాయువు ఉన్నటువంటి మొత్తం బయటికి వచ్చి అతి ఘోరమైనటువంటి మంచు లెక్క కమ్ముకొచ్చేసి చుట్టూ పరిసర ప్రాంతాల్లో, ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి 5, 6 వార్డు మొత్తం కలిస్తేనే మాకు ఈ సువెన్ కెమికల్ ఫ్యాక్టరీ. ఇది వాస్తవానికి అయితే భయభ్రాంతులతోటి గురవుతున్నటువంటి ప్రాంతం ఇది. మాకు అతి సమీపంలో ఉన్నటువంటి సూర్యాపేటకు అతి దగ్గరలో ఉన్నటువంటి ఈ కోహెన్స్ ఫ్యాక్టరీని వెంటనే వెత్తేయాలని చెప్పేసి మా ప్రధానమైనటువంటి డిమాండ్. ఎందుకంటే వాస్తవానికి అయితే మేము ఉక్కిరి బిక్కిరిగా ఉన్నటువంటి నైట్ ఏ టైంలో ఎవరు ఏ పిల్లలను తీసుకుపోవాలనే భయాందోళనతోటి గురి చేస్తున్నటువంటి ఫ్యాక్టరీ రియాక్టర్ పేలి అతి